క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఈరోజు క్షత్రియ పాఠశాల చేపూరు నందు ఆషాఢమాస బోనాల పండుగను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యాసంస్థల కోశాధికారి శ్రీ అల్జాపూర్ గంగాధర్ మరియు సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ గారు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోశాధికారి శ్రీ అల్జాపూర్ గంగాధర్ గారు మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని అందించే పాఠశాల క్షత్రియ పాఠశాల అని అన్నారు. ఆషాఢ మాసంలో నిర్వహించుకునే ఈ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని అన్నారు. అల్జాపూర్ దేవేందర్ గారు మాట్లాడుతూ పండుగ నిర్వహణకు ప్రకృతిలో ముడిపెట్టి పండుగను విశిష్టతను చెప్పినారు. వ్యాధులు ప్రబలకుండా అమ్మవారికి బోనం సమర్పించి ప్రజలను సుఖశాంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆదర్శవంతమైన జీవితాన్ని, వారి దేశభక్తి గురించి తెలియజేస్తూ సామాన్య పేదరికంలో కుటుంబంలో పుట్టి ప్రత్యేక శ్రద్ధతో విద్యను అభ్యసించి దేశం కోసం వారు చేసిన కృషిని ఉదహించినారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి గారు మాట్లాడుతూ బోనాల పండుగ అలాగే బతుకమ్మ పండుగ తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రత్యేక నిదర్శనం అని, సమాజ బావు కోసం ఉపయోగపడే దేవ సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించడంలో క్షత్రియ పాఠశాల ఎల్లప్పుడూ ముందుంటుందని, విద్యార్థులు చదువుతో పాటు దైవభక్తిని అలవర్చుకుని ఆదర్శ పౌరులుగా ఎదగాలని స్వామివారి గారు ఆకాంక్షించారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్కూల్ వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి జ్యోత్స్న పాండే వారి వందన సమర్పణతో ఈ పండుగ కార్యక్రమం ముగిసింది. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.